సో, అయితే ఇప్పుడు చాలా వరకు ప్రీ లాంచ్ ఆఫర్స్‌లో కూడా మోసాలు అవును. జరుగుతున్నాయని. అంటే అవును. రకరకాలుగా మోసాల్లో రియల్ ఎస్టేట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫార్మ్ హ్మ్. ల్యాండ్స్‌లో కొంచెం జరుగుతుంది. అండ్ ఎక్కువ శాతం ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ కొత్త కొత్త కంపెనీస్ వచ్చి బోర్డులు తిప్పేస్తున్నాయి. ఒక్కసారి వన్స్ ప్రీ లాంచ్ ఆఫర్‌లు తీసుకున్న తర్వాత అంటున్నారు. అవును. ఎంతవరకు అంటే కరెక్ట్? గతంలో మనం చాలా సార్లు చెప్పాం. మీరు గూడా చెప్పారు. ఫ్రీలాన్స్ వల్ల మోసపోకండి. మీరు గూడా చాలా చెప్పిన సందర్భాలున్నాయి. బట్ ఏందంటే పబ్లిక్ ఫ్రీలాన్స్ అనగానే తక్కువ ప్రైస్‌కొస్తుందని వీళ్ళు బ్రెడ్ అండ్ బటర్‌తో కూడబెట్టిన డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. హ్మ్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్‌గా వీళ్ళు డాక్యుమెంటేషన్ చెక్ చేయట్లేదు. ఫర్ అవును. ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీ హైదరాబాద్ మార్కెట్‌లోకి వచ్చింది. చాలా పెద్దన బ్రాండింగ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున లాంచ్ చేశారు. అడ్వర్టైజ్ చేశారు. మార్కెట్‌లోకి వచ్చారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నారని పోయి అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఆ కంపెనీకి ఉన్నటువంటి ల్యాండ్ ఎవరిది? వీళ్ళు పర్చేజ్ చేశారా? డెవలప్‌మెంట్ అగ్రీమెంట్‌లో ఉన్నారా? అసలు ఏ ఏ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో వీళ్ళు ఇక్కడ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేస్తున్న విషయం ఎవరు చూడట్లేదు. హ్మ్. ఎవరు చూడట్లేదు. వన్స్ ఒకసారి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళదే అయ్యుంటే, ల్యాండ్ వాళ్ళదే అయ్యుంటే, మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల రేపొద్దున ఇష్యూ జరిగినా కూడా ల్యాండ్ మన పేరు మీద పార్ట్ ఆఫ్ ది ఎంతో కొంత రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే మనకు బెనిఫిట్ జరుగుతుంది. హ్మ్. ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉండదు. జస్ట్ బోర్డు ఒక ఆఫీస్ క్రియేట్ చేస్తారు. బోర్డు పెట్టేశారు. జనాల్లో పబ్లిక్‌లో అడ్వర్టైజ్ చేసేస్తారు. అనౌన్స్ చేసేస్తారు. బట్ ఆ అగ్రీమెంట్ మోడ్ ఏమన్నా డీవియేషన్ అయిందనుకోండి, ల్యాండ్ ఇవ్వడు కదా! అవును. ల్యాండ్ సంబంధం లేదు కదా! కరెక్ట్. పీపుల్‌తోని. హ్మ్. సో, ఇక్కడ పీపుల్ చూడాల్సిందేందంటే, ఆ ప్రాపర్టీ ఏ మోడ్ ఆఫ్ అగ్రీమెంట్‌లో ఉంది. హ్మ్. డెవలప్‌మెంట్ అగ్రీమెంట్‌లో ఉందా? అసలు ఏ పార్ట్ ఆఫ్ అగ్రీమెంట్‌లో ఉన్నాడు? అసలు వీళ్ళు ఏ రేషియోలో తీసుకున్నాడు? అది ఏంటి అనేది మనం చూడాలి గదా! లీగల్‌గా ఎంతవరకు టైం ఉంది? హ్మ్. ఒకవేళ బుకింగ్స్ అయితున్నాయి ఇప్పుడు. మనం కొంటున్నాం. మనతో పాటు ఎంతమంది కొంటున్నారు ఇక్కడ? ఒకవేళ ఎవరు 10% బుకింగ్స్ అయినాయి. 90% బుకింగ్స్ కాలే. ఒకవేళ కట్టుతారా? లేడా? హ్మ్. ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయకుండా మనం జీవితాంతం సంపాదించిన డబ్బులు తీసుకొని వాడికి ఇచ్చేస్తే ఇప్పుడు గతంలో చూసినట్టుగా మనం 10 కంపెనీలు చూసాం ఈ ఇయర్‌లో. అవును. వాళ్ళ జరుగుతుంది. మనం ప్రతిసారి చెప్పేది అదే. మీరు సంపాదించిన డబ్బులకి ఎంతొస్తే అంతే కొనుక్కోండి. హ్మ్. అంతేగాని ఎక్కువ ఆశపడిపోయినాం అనుకోండి, ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది. అవును.